మార్కెట్ ప్రైస్ ఆఫ్ కెమెరా అనేది 3/2 ఆఫ్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ కెమెరా అనేది మార్కెట్ ప్రైస్లో 9/10. మనకు అడిగింది ప్రాఫిట్ అండ్ లాస్ యొక్క పర్సంటేజ్ ఎంత. కాస్ట్ ప్రైస్ ఇటు వచ్చేస్తే మార్కెట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 3/2. మార్కెట్ ప్రైస్ ఇటు కిందికి వస్తే సెల్లింగ్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు 9/10. దీంట్లో మార్కెట్ ప్రైస్ అనేది రెండు కామన్గా ఉన్నాయి, దీన్ని ఈక్వల్ చేద్దాం. 3 times 10 3s, ఇది కూడా 10తో చేయాలి, ఇది 3తో. 30/20 27/30. ఇప్పుడు మనకి వాల్యూస్ వచ్చినాయి. కాస్ట్ ప్రైస్ ఎంత 20, సెల్లింగ్ ప్రైస్ 27, మార్కెట్ ప్రైస్ 30. మనకి కాస్ట్ ప్రైస్ మీద సెల్లింగ్ ప్రైస్ ఎంత 7 ఎక్కువ ఉంది. 7/20. కాస్ట్ ప్రైస్ మీద 7 ఎక్కువ ఉంది. ఇది ఎంత పర్సెంట్ వస్తుంది? 0 0 2 1s 2 5s 7 5s 35%. ఆప్షన్ బి 35% ఆన్సర్. ఒక మెషిన్ ధర 1025, దాన్ని 25% లాస్కి అమ్మితే దాంట్లో కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్లో పర్సెంటేజ్ ఎంత? ఇది క్వశ్చన్. కాస్ట్ ప్రైస్ 100 అనుకుందాం, సెల్ చేసింది ఎంత 25 లాస్కి. 25 లాస్ అంటే 75కి అమ్మేయండి. సో కాస్ట్ ప్రైస్ మీద అంటే సెల్లింగ్ ప్రైస్ మీద కాస్ట్ ప్రైస్ యొక్క అంటే అమ్మింది 75కి, అమ్మిన ధరలో కొన్న ధర ఎంత అనేది క్వశ్చన్. కాస్ట్ ప్రైస్ 100, సెల్లింగ్ ప్రైస్ 75. 25 4s 25 3s 4/3. 1/3 అంటే 33. 3/3 100 ప్లస్ ఎంత అవుతుంది మనకి 4/3 అంటే 133.33% వస్తుంది. ఆప్షన్ డి. ఒక వస్తువు కొన్న ధరపై 20% లాభం ఉంటే దాని సెల్లింగ్ ప్రైస్ విక్రయ ధరపై లెక్కించిన లాభం ఎంత? సెల్లింగ్ ప్రైస్ మీద ప్రాఫిట్ ఎంత అనేది క్వశ్చన్. కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే ఎంతకు అమ్మిండు 20% లాభానికి. 20% 120 అయింది. సో మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది 120. మన క్వశ్చన్ అడిగింది ఏంది? సెల్లింగ్ ప్రైస్ మీద లాభ శాతం ఎంత? సెల్లింగ్ ప్రైస్ మీద అంటే 120 మీద లాభం ఎంత మనకి 20. ఎంత వస్తుంది? 0 0 పోతుంది, 0 2 6s 2 5s 100/6 వస్తుంది. 100తోనే 16
పాయింట్ సమ్ వస్తుంది. ఆప్షన్ బి 16/2/3. Profit on an article is 40% of selling price. What is the profit percentage on cost price? ఒక వస్తువుపై లాభం దాని సెల్లింగ్ ప్రైస్లో 40% ఉంది. సో దాని లాభ శాతం అనేది కొన్న ధరపై ఎంత అనేది క్వశ్చన్. సెల్లింగ్ ప్రైస్ 100 అనుకుంటే వాడికి 40% ప్రాఫిట్ వచ్చింది అంటే 140. మన కాస్ట్ ప్రైస్ కావాలంటే తీసేయాలి. కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్ అంటే 100 40 తీసేస్తే 60. కాస్ట్ ప్రైస్ మన క్వశ్చన్లో అడిగింది కూడా కాస్ట్ ప్రైస్ మీద ఎంత లాభ శాతం వచ్చింది. కాస్ట్ ప్రైస్ 60, మనకు వచ్చిన ప్రాఫిట్ 40. పర్సెంటేజ్ అంటే ఇంటూ 100, 0 పోతుంది. 2/3. 1/3 అనేది 33.1/3. ఇక్కడ 2/3 ఉంది, 66. 2/3%. ఆప్షన్ ఏ. ఒక వస్తువును అమ్మడం ద్వారా ఒక వ్యక్తి దాని అమ్మకపు ధరలో సెల్లింగ్ ప్రైస్లో 25% లాభం పొందుతాడు. అతని లాభ శాతం ఎంత? ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ ఎంత? 100 అనుకుందాం. ప్రాఫిట్ 25. మన కాస్ట్ ప్రైస్ కావాలంటే సెల్లింగ్ ప్రైస్ 100 ప్రాఫిట్ 25 తీసేయాలి, 75. ఇప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ మీద ప్రాఫిట్ని తీసేస్తే 25/75 అంటే 1/3 వస్తుంది. 1/3 అంటే 33. 1/3% ప్రాఫిట్. ఆప్షన్ డి. ఒక వస్తువుని 700కి అమ్మడం ద్వారా 30% లాస్ అయ్యిండు. అదే తిరిగి 30% లాభంతో అతను అమ్మాలంటే ఎంతతో అమ్మాలి? ఎంత అమౌంట్తో? 30% లాస్ అంటే 70%. ఇప్పుడు ఉన్న 700 అనేది 70%. 100% అంటే 1000. మనకి 30% ప్రాఫిట్తోనే అమ్మాలంటే 130%కి 1300 రూపీస్తోనే అమ్మాలి. ఆప్షన్ డి. ఒక వస్తువును 15% లాభంతో అమ్మిండు. మళ్ళీ అదే వస్తువు 18% లాభం వచ్చింది, అది 18 రూపీస్ ఎక్స్ట్రా అయింది. మనం కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే ఇది 15% ప్రాఫిట్ నుంచి 18% ప్రాఫిట్కి వచ్చింది అంటే 3% ప్రాఫిట్కి 18 రూపీస్ వాల్యూ అంటే 1% ఎంత? 3 1 3 8 3 6 18. మనకు కావాల్సింది కొన్న ధర అంటే కాస్ట్ ప్రైస్ 100%, 600. ఆప్షన్ బి. సేమ్ 22nd క్వశ్చన్ లానే 23rd కూడా. ఇక్కడ ఏంది 50% ప్రాఫిట్ని ఫస్ట్ అమ్ముతాడు, తర్వాత 20% ప్రాఫిట్కి పెరుగుతుంది అంటే 5% ఇంక్రీజ్ అయింది. 5% వాల్యూ 27. 5% వాల్యూ 27. మనకి 100% కావాలి. 5 20 is 100.
27 20 ఎంత 270 అంటే 4 540 అంటే ఆప్షన్ సి. ఒక వస్తువుని 19%కి అమ్మిండు, తర్వాత మనకి 17%తో లాభంకి అమ్మాలంటే 162కి అమ్మాలి. అప్పుడు దాని కాస్ట్ ప్రైస్ అనేది ఎంత అనేది కనుక్కోమని అడిగాడు. ఫస్ట్ 19% లాస్తో అమ్మిండు, ఇప్పుడు 17% ప్రాఫిట్తో అమ్మాలి. అంటే ఈ రెండు ప్లస్ చేస్తే వచ్చేంత మనకి 36. ఈ 36 అనేది 162. మనం ఈ నష్టం నుంచి ప్రాఫిట్ కావాలంటే ప్లస్ చేయాలి. ప్లస్ చేస్తే ఏమవుతుంది, 36 వస్తుంది. వాడు ఇచ్చింది కదా 160 రూపీస్ ఎక్కువకి అమ్మాలని, ఇది 36%. మనకు కావాల్సింది ఎంత, కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100 కదా. 6 6 6 2 6 7 6 4 0.65 1% 4.5 వచ్చింది. మనకు కావాల్సింది 100% అంటే 450 వస్తుంది. ఆప్షన్ సి. ఒక వ్యక్తి ఫస్ట్ 20% లాస్తో అమ్మిండు ఒక ఐటెంని, తర్వాత 100 రూపీస్ ఎక్కువ అమ్మితే 5% లాస్ వచ్చింది. అంటే ఇప్పుడు 20% రికవరీ చేయాలి. 20% రికవరీ చేసి మళ్ళీ ప్రాఫిట్ 5% వచ్చింది. అంటే 25% రావాలంటే దాని వాల్యూ 100. మన క్వశ్చన్లో అడిగింది ఏంది, కొన్న ధర అంటే 100%. ఎంత, 25% 100 రూపీస్ అయితే 100% ఎంత అవుతుంది, 400 అవుతుంది కదా. 25 అయిందా, 400 అంటే ఆప్షన్ బి.